హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు భగవద్గీతలోని మరో శ్లోకం నేర్చుకుందాం మనం. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయినో నిత్యాస్తాం స్థితిక్షస్వ భారత. భావం వచ్చేసి పంచ తన్మాత్రల చేత శీతోష్ణములు సుఖదుఖములు మానవులకు కలుగుచుండును. వివరణ వచ్చేసి పంచ తన్మాత్రలనువి మన శరీరంలో జ్ఞానేంద్రియములకుండు శక్తులు. జ్ఞానేంద్రియములు 5 కావున ఆ 5ంటికి గల శక్తులను తన్మాత్రలని అంటారు. ఉదాహరణకు జ్ఞానేంద్రియములలో కన్ను కలదు కదా, ఆ కన్ను అందరికీ ఉండినప్పటికీ దానికి గల చూపులో మనిషికి తేడా ఉండును. ప్రతి మనిషికి గల కన్ను కనిపించగలదు, కానీ ఆ కళ్ళకెంత చూపున్నదో కనిపించదు. ఇంద్రియమైన కన్ను కనిపించినప్పటికీ దాని శక్తి అయిన తన్మాత్రయను చూపు కనిపించదని తెలియాలి. అనగా కన్ను వేరు చూపు వేరని, కన్ను కనిపించినప్పటికీ చూపు కనిపించదని తెలియచున్నది. అలాగే ఇతరుల చెవి కనిపించినప్పటికీ వారి చెవికి ఎంత వినికిడి ఉన్నదో వాడు చెవిటివాడో కాదో చూస్తూనే చెప్పలేము. ఈ విధంగా కనిపించు కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం అను వాటికి చూపు, వాసన, శబ్దము, రుచి, స్పర్శ అను కనిపించని తన్మాత్రలు గలవు. ఈ తన్మాత్రల వలనే శరీరంలో ఉన్న జీవులకు బయటి ప్రపంచపు విషయములు తెలియచున్నవి. ఆ విషయములు తెలియుట వలనే వానికి సుఖము దుఃఖములు కలుగుచున్నవి. దేహము ధరించిన ప్రతి జీవికి, అనగా వాడు ఏ మతము వాడైనా కానీ, ఏ జాతి వాడైనా కానీ, ఏ జీవరాశి అయినా కానీ పంచతన్మాత్రల ద్వారానే శీతలము, ఉష్ణము, సుఖము, దుఃఖము కలగాలి. ఈ సిద్ధాంతము ప్రకారం మనం కూడా తన్మాత్రల ద్వారా సుఖ దుఃఖములను అనుభవిస్తున్నాము. ఒక మనిషికి దగ్గరైన భార్య వానితో మాట్లాడుట వలన శబ్దమను తన్మాత్రతతో సంబంధపడుచున్నాడు. ఆమెను చూచుచుండుట వలన అతను చూపు అను తన్మాత్రతతో సంబంధపడి ఉన్నాడు. ఆమె చనిపోయినప్పుడు తన్మాత్రల చేత సంబంధం కలిగి ఉన్నాడు. కావున వానికి అంతో ఇంతో జ్ఞానముండినా ఆమె శరీరము చనిపోయినది, కానీ ఆమె చనిపోలేదని తెలిసినప్పటికీ తన్మాత్రల ప్రాబల్యం వలన అతనికి దుఃఖం ఏర్పడును. ఆ దుఃఖం కొద్ది రోజులకు లేకుండా పోచున్నది. ఎందుకనగా తన తన్మాత్రలు వేరు విషయములందు లగ్నమై ఆ విషయ సంబంధ సుఖదుఖములను కలుగజేయుచుండును. కనుక మొదటి సుఖదుఖములను మనిషి మరచిపోగలుగుతున్నాడు. ఇట్లు కొంతకాలమునికి భార్యతో ఉన్న తన్మాత్రల విషయాలు మర్చిపోవటం వలన ఆమె గుర్తుకు రాదు, ఆ దుఃఖము రాదు. తన్మాత్రలు బయటి విషయముల సుఖదుఖములు కలుగజేయనవి కావున కాలక్రమమైన ఏ సుఖము కానీ శాశ్వతముగా ఉండక మారిపోవచుండును. అందువలన తన వాడు పోయినప్పటికీ వాని దుఃఖము కొంతకాలమే. అట్లే తనకు కుమారుడు పుట్టినప్పటికీ తనకు సంతోషం కొంతకాలమే. కావుననే గీతయందు ఈ శ్లోకమున శీతోష్ణ సుఖదుఃఖద ఆగమాపాయన అనిత్య అని అన్నాడు. అంటే రాకపోకలు కలిగినవి, అనిత్యములైనవి సుఖదుఖములని అర్థం. ఇటువంటి అశాశ్వతమైన సుఖదుఖములు తన్మాత్రలు ఉండుట వలన ఎవరికైనా అవి కలుగుచుండును. అయినప్పటికీ వాటికి ఆ సమయంలో సుఖములకు పొంగక దుఃఖములకు కృంగక కొంత ఓర్చుకొనవలయను. ఎంతటి జ్ఞానికైనా సుఖదుఖములు కలుగుట తప్పదు. అట్లు కలిగినప్పటికీ వాటి నొక్కింత ఓర్చుకొని వాటి వ్యధ ఎవడైతే పొందడో అటువంటి వాడు ఎంతటి సమర్థుడు, దేనికి సమర్థుడన్న విషయము ఈ తర్వాత శ్లోకమున భగవంతుడు చెప్పుచున్నాడు. యం హిన వ్యధయం తేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరంసో మృతత్వాయ కల్పతే. ఎవడు సుఖదుఃఖ భేదములు ఎంచుకొనడో ఎవనికి వాని వ్యధ కలుగదో
వాడే అమృత తత్వమునకు అర్హుడగును. వివరణ వచ్చేసి, కష్టసుఖములు శీతోష్ణములు కలుగుచున్నప్పటికీ కొంత ఓర్చుకొనవలెనని చెప్పాడుగా. అట్లు ఓర్చుకొనుటకు అలవాటు పడుట వలన తన్మాత్రల సంబంధము లేకుండా పోవచ్చును. అట్లు అలవాటు పడుచు చూపు, స్పర్శ, వాసన, రుచి, శబ్దములతో సంబంధపడకపోవుట వలన వానికి బ్రహ్మయోగము అలవడి మృతము లేని నాశనము కాని పరమాత్మను పొందుటకు అర్హుడగును. ఇది ఈరోజు భగవద్గీతలోని శ్లోకముల యొక్క భావము, వివరణలు. అలాగే మరిన్ని మైథాలజీ వీడియోలతో మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.